హాయ్ ఎవ్రీవన్, డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్. మన క్వశ్చన్ పేపర్లో పార్ట్ ఏలో ఉన్నటువంటి 3, 6 ఇవి శబ్ద రూపాన్ని. ఈ శబ్దాలకు మనము లింగం, విభక్తి, వచనాన్ని లిఖత, శబ్దలింగ విభక్తి, వచనాన్ని లిఖత అంటారు. మనకు పార్ట్ ఏలో థర్డ్ క్వశ్చన్లో 5 ఇస్తారు, 5కి 5 రాయాలి, ఈచ్ 1 మార్క్. 6th క్వశ్చన్లో 5 ఇస్తారు, ఈచ్ 1 మార్క్, 5కి 5 రాయాలి. మనకు ఇక్కడ శబ్దం ఇస్తారు ఒకటి, దానికి మనము ఏ లింగము రాయాలి, విభక్తి రాయాలి, వచనం రాయాలి. ఇది మీకు ఫార్మేట్ ఇంతకుముందు వీడియోలో ఫార్మేట్ చెప్పాను కదా, ఆ ఫార్మేట్ ప్రాక్టీస్ చేసుకుంటే మనము ఈ క్వశ్చన్స్ ఈజీగా రాయొచ్చు. థర్డ్ 1, 6th 1 ఈజీగా రాయొచ్చు. ఫార్మేట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ క్వశ్చన్ జలుముచా. మనకు జలుముచా ఇచ్చినప్పుడు ఇది ఏ లింగము రాయాలి, విభక్తి రాయాలి, వచనం రాయాలి. జలుముచా మనకు క్లౌడ్స్ అంటే మనకు శబ్దాల్లో వాచ్ ఒక్కటే స్త్రీలింగం ఉంది, రిమైనింగ్ పుంలింగ శబ్దాలు ఉన్నాయి. కాబట్టి జలుముచా మనకు పుంలింగ శబ్దం ఇది. చకారాంతః పుంలింగ జలుముచ్ శబ్ద. మనకు విభక్తి వచ్చేసి ఫార్మేట్ చూస్తే మనకు వాచా చివరి వర్డ్ శబ్దంలో చివర ఆ అని వచ్చింది. ఈ ఆ అన్న వర్డ్ మనకు ఇక్కడ ఏ విభక్తిలో ఉంది, ఏకవచనం తృతీయ విభక్తిలో ఉంది. ఆ అంటే జలుముచా. కాబట్టి మనము ఇక్కడ తృతీయ విభక్తి ఏకవచనం అని రాయాలి. చకారాంతః పుంలింగ జల్ముచ్ శబ్ద, తృతీయ విభక్తి ఏకవచనం. నెక్స్ట్ వర్డ్ వాచాం. మనకు వాచాం అన్నది స్త్రీలింగం. ఇక్కడ వర్డ్ వాచ్ అంటే వర్డ్ కాబట్టి ఈ స్త్రీలింగంలో మనకు వాచ్ శబ్దం ఒకటే ఉంది. ఓకే, వాచాం స్త్రీలింగం ఇది. మనకు విభక్తి వచనం కావాలంటే ఫార్మేట్ చూడాలి, నేర్చుకోవాలి. ఫార్మేట్ చూస్తే చూడండి, ఫార్మేట్లో మనకు వాచాం ఆం అనే శబ్దం ఎక్కడుంది, బహువచనంలో ఉంది ఆం. షష్ఠీ విభక్తి, షష్ఠీ విభక్తి బహువచనంలో ఆం, చివరన మనకు ఆం వాచాం. కాబట్టి ఇక్కడ వచనం ఏంటి, బహువచనం, విభక్తి షష్ఠీ విభక్తి. చకారాంతః స్త్రీలింగ వాచ్ శబ్ద, షష్ఠీ విభక్తి బహువచనం. ఓకే, నెక్స్ట్ థర్డ్ మరుతౌ. మనకు మరుతౌ, మరుత్ అంటే విండ్ గాలి కాబట్టి ఇది పుంలింగ శబ్దము. నెక్స్ట్ విభక్తి వచనం చూడాలి. మన ఫార్మేట్ చూడండి, మరుతౌ. ఔ అని ఎక్కడ ఉంది, మనకు ద్వివచనంలో ప్రథమ విభక్తిలో ఉంది ఔ అని, ద్వితీయ విభక్తిలో ఔ ఉంది. కాబట్టి ద్వివచనం మనకు ప్రథమ విభక్తి ఆర్ ద్వితీయ విభక్తి. తకారాంతః పుంలింగ మరుతు శబ్ద, ప్రథమ ఆర్ ద్వితీయ విభక్తి ద్వివచనం. ఇది రాస్తారు సరిపోతుంది, మనకు కంపల్సరీ 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ భగవాన్. ఈ భగవాన్ నకారాంతం అంటే భగవాన్ శబ్దం మనకు భగవత్ ఉంది, శబ్దం ప్లేస్లో భగవాన్. నెక్స్ట్ భగవత్, భగవత్కు మొత్తం రాయాలి మనము. కాబట్టి తకారాంతః పుంలింగ భగవత్ శబ్ద. మనకి విభక్తి వచనం చూసుకుంటే భగవాన్ మనకు ఫస్ట్ విభక్తిలోనే ఉంది, విభక్తి పదం ఇది కాబట్టి ప్రథమ విభక్తి ఏకవచనం, ఏకవచనం ప్రథమ విభక్తి. శబ్దం కాబట్టి ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. తకారాంతః పుంలింగ భగవత్ శబ్ద, ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకే, ఈ విధంగా మనము ఏ శబ్దం ఇచ్చినా కూడా మనకు ఫార్మేట్ చూసుకొని మనము ఏ విభక్తి, ఏ వచనము ప్లస్ లింగము ఈ 3 రాయాలి. ప్లస్ 5 ఇస్తారు మనకు, 5కి 1 మార్క్, 5 మార్క్స్ వస్తాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.